కాబట్టి మళ్ళీ నాకు పరిశుద్ధాత్మ కావాలా అని ప్రార్థనలు చేసే అవసరం లేదు. అంతేకాకుండా యోహాను సువార్త 3వ అధ్యాయం 3వ వచనం 5వ వచనం నుండి మనం గమనించినట్టయితే, యోహాను సువార్త 3వ అధ్యాయము 5వ వచనం నుండి మనం చూస్తే, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితే గాని దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా చెప్తున్నాను. నికోదేమనే పెద్దవాడు వచ్చి, ఓ సద్బోధకుడా, నువ్వు దేవుని దగ్గర నుండి వచ్చిన వాడవని నాకు తెలియను అని చెప్పినప్పుడు ప్రభు ఆయనతో మాట్లాడుతూ, ఒకడు ఆత్మ మూలంగా నీటి మూలంగా జన్మిస్తే దేవుని రాజ్యం చేరుతాడు, పరలోక రాజ్యం చేరుతాడు. ముఖ్యంగా దేవుని రాజ్యం అనే సంఘం, ఇప్పుడు 1 కొరింథీ 1:2 రాయరత్నం గారు చదివి వినిపించారు. దేవుని సంఘం కొలస్సై 1:13 ఆయన అంధకార సంబంధమైన అధికారం నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని రాజ్య నివాసులుగా చేస్తాడు, దేవుని సంఘంలో చేరుస్తాడు. ఈ దేవుని సంఘంలో మనం ఉన్నందువల్ల పరలోకంలో దేవుని రాజ్యంలో ఉంటాం. కాబట్టి దేవుని రాజ్యంలో చేరాలనంటే నీటి మూలంగా ఆత్మ మూలంగా జన్మించాలి అన్నప్పుడు, అప్పుడు నికోదేము అర్థం చేసుకోకుండా ఏమన్నాడనంటే, ముసలివాడైన వాడు తిరిగి తల్లి గర్భంలో ఎట్లా ప్రవేశిస్తాడు అంటే, ఒక నీటి మూలముగా ఆత్మ మూలంగా. ఇప్పుడు దేవుని ఆత్మ మూలముగా, దేవుని వాక్య మూలముగా, అదేవిధంగా నీటిలో మీరు యేసు ప్రభు చూపిన మాదిరి ప్రకారంగా బాప్తిసం పొందడం ద్వారా మీరు రక్షించబడుతూ ఉన్నారు. మరి బాప్తిసం పొందిన మనం ప్రకటన 2:10 జ్ఞాపకం చేసుకోవాలి. మరణం వరకు నమ్మకముగా ఉండుము, నీకు జీవ కిరీటం ఇచ్చేదను, 10 దినములు శ్రమ కలుగును. ఒకవేళ శ్రమ కలిగినా నమ్మకంగా ఉండాలి. శ్రమ శోధన ఏ విధంగా వస్తుందో తెలియదు, ఎట్లా వచ్చినా నమ్మకంగా ఉంటే దేవుడు జీవ కిరీటం ఇస్తాడు, నిత్య జీవం. ఇంతవరకు విన్నాం, ఆ యొక్క ఆదాం తప్పిపోయి మానం తెచ్చుకున్నారు, ఆ మానం నుండి విమోచించబడి నిత్య జీవం పొందుతాం, జీవితాంతం నిత్య జీవం కలిగి ఉంటాం. దేవుని నామానికి స్తోత్రాలు. ఇటు రండి బిడ్డ, మీరిద్దరు ఇక్కడ రండి. మీ పేర్లు చెప్పండి. జ్యోతి, జ్యోతి, గ్లోరీ, గ్లోరీ, ఓకే. జ్యోతి పెద్దది, అవునా? ఇప్పుడు మన మధ్యలో ఉన్న నతానేల్ గారు వారికి ఒప్పుకోలు తీసుకొని ప్రార్థన చేస్తారు. గ్లోరీ, జ్యోతి. గ్లోరీ చిన్నదా? అవును. గ్లోరీ, జ్యోతి. జ్యోతి, యేసు ప్రభువారు నా సొంత రక్షకుడని నువ్వు అంగీకరిస్తూ ఉన్నావా? అవును. అవును. అలాగున్నాయి నీవమ్మ. యేసుక్రీస్తు గ్లోరీ, నీవు యేసుక్రీస్తు వారు దేవుని కుమారుడని నువ్వు ఒప్పుకొనుచు ఉన్నావా? అవును. మీ ఒప్పుకోలను బట్టి మత్తయి సువార్త 10:32లో మనుషులు ఎదుట ఎవరైతే నన్ను ఒప్పుకుంటారో పరలోకమందున్న నా తండ్రి ఎదుట వారిని నేను ఒప్పుకుందును అంటాడు. చదువుతారా? 10:32. మనుషుల ఎదుట నన్ను ఒప్పుకొని వాడేవాడో పరలోకమందున నా తండ్రి ఎదుట నేను వాడిని ఒప్పుకోను. చాలు. ఇప్పుడు మీరు సంఘం ఎదుట ఏమని ఒప్పుకున్నారు? యేసు ప్రభు వారు దేవుని కుమారుడు అని చెప్పేసి ఒప్పుకున్నారు మీ నోటితో. ఈ ఒప్పుకోలను బట్టి పరలోకమందు ఉన్న దేవుడు సంతోషిస్తూ ఉంటున్నాడు. మీ ఒప్పుకోలను బట్టి బాప్తిసానికి మనం సిద్ధపడుతూ ఉంటున్నాం. ప్రార్థన పూర్వకంగా మనం ప్రార్థన చేసుకొని ఆ కార్యక్రమంలోని పోవటాన్ని మనము ఎగిరపడదాం. ప్రియుల ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి, మీ పరిపూర్ణ నామమునకు స్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాము నాయన. మా సహోదరులు ప్రియులు అభిషేకమును బట్టి వారి సత్యమును బట్టి మీకు స్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాం నాయన.
వారు నాయన క్రీస్తు శరీరం అనే సంఘంలో నుండి పరిచర్య చేయుచుండగా మీ సన్నిధి, మీ తోడ్పాటు, మీ దీవెన మీకు అందించి నాయన వారి వైవాహిక జీవితం మీరు దీవించి ఆశీర్వదించి నాయన భూ సంబంధమైన ఆశీర్వాదాలతో పాటు ఆత్మ సంబంధమైన దీవెన మీరు నాయన క్రీస్తు ద్వారా అనుగ్రహించి పరిచర్యలో ఉంటుండగా మీ సన్నిధి, మీ తోడ్పాటు మీరు ఉంచుతున్నారని మేము నమ్ముచూ ఉంటున్నాం నాయన. వారిని ప్రేమించిన కుమార్తెలు నాయన, 20 కుమార్తెలు నాయన ఇప్పుడు ప్రభు పెద్దవారై టీనేజ్ వయసులో ఉంటున్నారు. చిన్నవారుగా ఉన్నప్పుడు ఒక జన్మ అయితే సరిపోతున్నది. టీనేజ్లోకి వచ్చిన తర్వాత ఆ జన్మ ప్రభు లోక సంబంధంగా నాయన తల్లిదండ్రులు ఇచ్చిన జన్మ దేవుని రాజ్యంలోనికి హక్కుదారునిగా చేయలేదు కనుక వారి పాపముల విషయమై, వారి అపరాధముల విషయమై నాయన వారు సచ్చిన వారై ఉండటానికి వారి టీనేజ్లో నాయన వారు ఒప్పుకున్న విధానాన్ని బట్టి మీకు స్తుతులు చెల్లిస్తున్నాం నాయన. యవనస్తులు దేని చేత వారి నడతను చెక్కపరుచుకుందురు అని నాయన నువ్వు 119వ కీర్తనలో మీరు చెప్పారు తండ్రి. 9వ వచనంలో మీ వాక్యం చేతనే వారు చెక్కపరుచుకోవాలని మీరు చెప్పారు తండ్రి. అలాగున్న ఈ పిల్లలు, యవనస్తులు నీ వాక్య వెలుగుల్లో నాయన వారు సత్క్రియలను అలంకరించుకుంటూ సిద్ధపడుచుండగా మీ సన్నిధి, మీ తోడ్పాటు, మీ దీవెన అందించండి. అలాగున్న తండ్రి వారి బాప్తిసమునకును ప్రభు సిద్ధపడి మా పెద్దలు ప్రియులు దీన్ దయాళ్ సారు ఎదుట అలాగునే నాయన సేవకులు ఎదుట నాయన వాళ్ళు ఒప్పుకున్న ఒప్పుకోలను బట్టి కూడా మీకు స్తుతులు చెల్లిస్తున్నాం నాయన. ఆ కార్యక్రమం అంతట్లో మీరు అధ్యక్షులుగా ఉండండి. ఆ కార్యక్రమం నాయన దేవదూతల ద్వారా నాయన మీరు తిలకిస్తూ ఆనందిస్తూ ఉంటున్నారు. దేవదూతలు ఆ కార్యక్రమం నాయన పైనుండి నాయన తొంగి చూస్తూ ఉంటున్నారు నాయన. అందును బట్టి మీకు స్తుతులు చెల్లిస్తున్నాం నాయన. ఆ ఆనందంలో మేమందరం పాల్గొంటుకును ఆ కార్యం నాయన చక్కగాను క్రమంగా జరుగుటకు సహాయం చేయమని దేవా ఇక్కడ ఉండేవారందరిని దీవించి ఆశీర్వదించమని మా ప్రభును మా రక్షకుడైన క్రీస్తు యేసు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అక్షరం అమ్మ నిన్ను ప్రత్యేకించి చక్కగా వాక్యంలో పెంచినావు. దేవుని స్తోత్రం. చాలా మంది బాప్తిస్మం తీసుకునే పాస్టర్